మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. ఆడవాళ్ళకి బంగారం అనేది ఎంత ఇష్టమో మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఇంట్లో కూడా ఎంతో కొంత బంగారం అయితే డెఫినెట్గా ఉంటుంది. బట్ తాజాగా ఈ మధ్యకాలంలో చూసుకుంటే బంగారం అనేది కంప్లీట్గా అందని ద్రాక్షలా మారింది. ఎందుకంటే బంగారం రేటు పెరుగుతూనే వచ్చింది తప్పితే ఎక్కడా తగ్గినటువంటి సందర్భాలు మనకు లేవు. అండ్ పెళ్ళిళ్ళ సీజన్ ఉన్నప్పటికీ కూడా బంగారాన్ని కొంటూ ఉన్నారు, దాని రేటు కూడా అలా పెరుగుతూ ఉంది. సో ఎందుకు ఈ పరిస్థితులు, అసలు తాజాగా బంగారం రేటు ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ మహర్షి గారు. సో సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, మన తెలుగులో ఒక సామెత ఉంటుంది, అందని ద్రాక్ష అని. సో బంగారం కూడా అదే విధంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి అది ఒక పెద్ద బాధాకరమైన విషయం అని చెప్పొచ్చు. సో అనుకున్న నగని కొనుక్కోలేని పరిస్థితులు. ఎందుకు ఈ పరిస్థితులు అండ్ తాజాగా గోల్డ్ రేట్ ఏ విధంగా ఉంది సార్? అసలు బంగారం మీరు చెప్పినట్టు మనకి భారతదేశానికి, అంటే భారతదేశం కాకుండా ప్రపంచంలో కొన్ని దేశాలు ఉన్నాయి. బంగారాన్ని మహిళలు విపరీతంగా ఇష్టపడి ధరించి, బంగారం అనేది ఇంట్లో ఒక మీకు అన్ని వస్తువులు లాగానే వీళ్ళ ఇంట్లో ఒక 5 గ్రాములు, 10 గ్రాములు, 100 గ్రాములు, 1000 గ్రాములు వాళ్ళ స్థాయిని బట్టి గోల్డ్ ఉంటుంది. ఆడపిల్లలకి మనకు చిన్నప్పుడు చెవులు చేయిస్తాము, ఇవన్నీ గాజులు చేయిస్తాము, ఇవన్నీ చేయిస్తాం. ఎందుకంటే బంగారం అనేది ఇంట్లో మహిళలకు ఇష్టమైనదనే కాకుండా బంగారం అనేది ఎప్పుడు కూడా సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పటి వరకు 100 ఏళ్ల నుంచి లెక్కలు తీస్తే బంగారము తగ్గడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. తగ్గినా కూడా అది అలా డ్రాప్ కాదు, ఏదో కొంచెం డ్రాప్ అయిన సందర్భాలు ఉన్నాయి, కానీ పెరిగితే భారీగా పెరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ మీరు బంగారం పెరిగింది అంటున్నారు కదా, ఈ బంగారం ఎందుకు పెరిగింది, ఎంత పెరిగింది అనేది ఒకసారి చూద్దాం. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై 1200 పెరిగింది, 95,130కి చేరింది. అది మన హైదరాబాద్లో 22 క్యారెట్స్ ఏమైందంటే 10 గ్రామ్స్కి 1100 పెరిగి 87,200 దగ్గర కొనసాగుతుంది. బంగారంతో సమాంతరంగా వెండి కూడా పెరుగుతూ ఉంటుంది. మీరు ఎప్పుడు బంగారం వెండి కవల పిల్లలు అవి. బంగారం పెరిగిందంటే వెండి కూడా ఎంతో కొంత పెరుగుతుంది. ఇప్పుడు 1,08,000 దగ్గర ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంచుమించుగా ఇవే ధరలు ఉంటాయి, పెద్దగా వేరియేషన్ ఉండదు. తెలుగు రాష్ట్రాల్లో వేరియేషనే ఉండదు. సరే, బంగారం ఎందుకు పెరుగుతుంది? యాక్చువల్గా ఏమిటంటే మనకు గత నెల రోజుల నుంచి పెహల్గామ్ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి కూడా మన దేశంలో ఒక అనిశ్చిత పరిస్థితి ఉంది. యుద్ధం ఎప్పుడు ఏం చేస్తుందంటే హఠాత్తుగా స్టాక్ మార్కెట్లను కుప్పకూలుస్తుంది. స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే బంగారం విపరీతంగా పెరగడం స్టార్ట్ అవుతుంది. అంటే మీరు మీ పెట్టుబడులను తీసేసుకొని మీకు సేఫెస్ట్ ఏమిటి? గోల్డ్ కొనేసుకుంటారు. అంటే అందరూ ఇళ్లలో నగల కోసమే కొనరు గోల్డ్ని. చాలామంది బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్తో కొంటారు, అదొక పెట్టుబడి కింద కొంటారు. అండ్ జనరల్ మనం చూస్తాం, అంటే మిడిల్ క్లాస్లో సడన్గా ఏదైనా డబ్బు అవసరం ఉందంటే ఒక నగ తీసుకెళ్ళి తాకట్టు పెట్టడం, మీరు అన్నట్టు ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ముత్తూటని అవన్నీ ఇన్ని సంస్థలు ఉన్నాయి కదా, ఎక్కడ చూసినా మీకు బంగారం కొంటామని ఇవన్నీ యాడ్స్ వస్తూ ఉంటాయి. తక్కువ వడ్డీ మన దాంట్లో కూడా వస్తుంటాయి. ఎందుకంటే ఏదైనా అవసరం వచ్చినప్పుడు బంగారం అనేది ఇంట్లో ఉంటే మనకు అది డబ్బు కదా. బంగారం అనేది ఆల్మోస్ట్ ఆల్ డబ్బే. నువ్వు తాకట్టు పెట్టుకో, అమ్ముకో, ఏమైనా చేసుకో, కానీ అది నీకు ఒక మినిమం సేఫ్టీ. సడన్గా వైద్య అవసరాలు ఏర్పడింది అనుకో, సడన్గా 1,00,000 రూపాయలు అవసరమైతే వీళ్ళని ఎప్పుడు అడుగుతావు నువ్వు? నీకు అంత సర్కిల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు నీ స్నేహితులు. ఎందుకంటే డబ్బు ఎవరికైనా ఇబ్బందులు, అవసరాలు ఉంటాయి కదా. ఇప్పుడు డబ్బు ఎవరి చేతిలో ఉండదు. ప్రపంచ ఎకానమీ సూత్రం ఏమిటంటే డబ్బుని నీ దగ్గర ఉంచకూడదు. నీ దగ్గర ఉంటే డబ్బు మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా కుప్పకూలిపోతుంది. అమెరికా అయితే 10 రోజుల్లో కూలిపోతుంది. ఎవరి డబ్బు వాళ్ళు ఖర్చు పెట్టకుండా కానీ ఇంట్లో బీరువాలో పెట్టుకుంటే 10 డేస్లో అమెరికన్ ఎకానమీ అంతా పడిపోతుంది. మన దేశమైనా అంతే. ఇప్పుడు మన దేశంలో కూడా ఏమిటంటే మీకు 1,00,000 రూపాయలు, 10 లక్షలు మీ చేతిలో వస్తే ఆ 10 లక్షలు మీతో ఖర్చు పెట్టి ఇచ్చే వరకు నేను నిద్రపోను. ఏదో నిద్రపోనంటే మీకు పొద్దున్నే పనికిమాల ఫోన్లు అన్నీ వస్తుంటాయి కదా. సార్ కారు కావాలా, ఈఎంఐ మీద, ఇది ఈఎంఐ, యాపిల్ ఫోన్ కొంటారా, ఇంకోటి కొంటారా, ఇలా రకరకాల వస్తువులని కొనిపిస్తూ ఉంటారు. కొంతమంది తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే వస్తువులు కొనకుండా బంగారం కొంటారు, ఇన్వెస్ట్మెంట్ రూపంలో కొంటారు. చాలామంది కారని, ఇల్లని, మొత్తం మీకు ఎంత ఆదాయం వస్తే అంత ఆదాయానికి సరిపడే ఈఎంఐలు ఉంటేనే దేశ ఆర్థిక వ్యవస్థ నడిచేది. మీరు ఖర్చు పెడుతూనే ఉండాలి, మీరు దాచిపెట్టుకుంటే ఫినిష్. అందుకే మీకు
బాగా గమనించండి, ఖర్చుకు సంబంధించిన యాడ్స్ ఈ కుప్ప తెప్పలుగా కనిపిస్తూ ఉంటాయి మీకు. పొదుపుకు సంబంధించిన యాడ్ ఒక్కటి కూడా కనపడదు, కనిపించదు. మా దీంట్లో పొదుపు చేయండి, పొదుపు శ్రీ మహాలక్ష్మి అని మా చిన్నప్పుడు వచ్చేటివి. ఇప్పుడు ఎవరు పొదుపు అనే క్వశ్చనే లేదు మన దగ్గర. ఈ సూత్రమే బంగారాన్ని కొనిపిస్తూ ఉంటుంది. మన ఇంట్లో ఆడవాళ్లకు నగలపైన ఇష్టం ఉండడం అనేది ఒక కారణం అయితే, రెండో కారణం ఏమిటంటే మీరు అన్నట్టు ఏదైనా అత్యవసరం వచ్చినప్పుడు ఇంట్లో బంగారం ఉంటే అది మనకు డబ్బుగా మారుతుంది, మన అవసరాలు తీరుస్తుంది. అందుకని బంగారం తరగడం అనే క్వశ్చనే లేదు. ఈ ప్రతి కాలంలోనూ నా చిన్నప్పుడు నేను చూశాను, 1000 రూపాయల తులం 1000 అంటమ్మా అనేవాళ్ళు. ఆ తర్వాత 10,000కు పోయింది బంగారం అనేవాళ్ళు, 20,000కు పోయింది అనేవాళ్ళు, ఇప్పుడు 1,00,000 అంటున్నారు. అన్ని కాలాల్లోనూ బంగారం ధరలు నోరెల్లో పెట్టుకునేటట్లే ఉంటాయి ఆయా కాలాలకు అనుసరించి. ఇంకా ఊహొచ్చి నాకు ఒక 5-6 ఏళ్ల వయసులో 200 అంట బంగారం అనేవాళ్ళు, 200 తులము. అండ్ కొంచెం హిస్టరీకి వెళ్తే నేను చదువుకున్నప్పుడు హిస్టరీలో చూసిందేంటి, రాజుల కాలంలో బంగారాన్ని వజ్ర వైడూర్యాలు రోడ్ల మీద కుప్పలుగా పోసి అమ్మారంట. ఎప్పుడు అమ్ముంటారు, ఊరికే అంటుంటారు, ఎందుకు అమ్ముతారు? ఇప్పుడు మన హిస్టరీ అంతా కూడా మిత్ అది. ఎందుకంటావా, అశోకుడు చెట్లు నాటించను అంటారు కదా, దానంత అబద్ధ ప్రచారం ఇంకోటి ఉంది ప్రపంచం. రోడ్డుకి ఇరువైపులో చెట్లు నాటించను. ఎందుకు నాటించి ఉంటాడు? అప్పుడు అన్ని అడవులే కదా. మా చిన్నప్పుడంతా ఊరి నిండా చెట్లు ఉండేటివి. అశోకుడు కాలం నాటికి మొత్తం అడవే ఉంటుంది. అడవిలో పోయి కొత్తగా ఎందుకు చెట్లు నాటిస్తాడు అతను? చెట్ల పక్కనే రోడ్డు ఉంటుంది. 50 ఏళ్ల క్రితం కూడా చెట్లు అసలు హైదరాబాదు ఇప్పుడు 4 లైన్ చేసిన తర్వాత చెట్లన్నీ పోయినాయి, కానీ హైదరాబాదు రోడ్డు అంతా చెట్లే కదా, అటు ఇటు చెట్లే కదా. మరి ఉన్న చెట్లని కొట్టేసేది ఈ కాలం అయితే. ఆయన ఆ కాలంలో అసలు చెట్లు నాటించే అవసరమే ఉండదు, అవే పెరిగింటాయి ప్రపంచంలో అడుగులుగా. ఓకే, కాబట్టి అట్లా కొన్ని ప్రచారాలు జరిగిపోతుంటాయి అంతే కొన్ని విషయాల మీద. బంగారం కూడా అంతే, అన్ని కాలాల్లోనూ నోరెళ్ళు పెట్టుకునే రేటు ఉంటుంది బంగారం. అది తగ్గడం అనే క్వశ్చనే లేదు. యుద్ధం వస్తే ఇంకా పెరుగుతుంది, యుద్ధం వస్తే అన్నీ కూలుతాయి కదా, యుద్ధం వస్తే బంగారం ఇంకా పెరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.